తస్మాత్ జాగ్రత్త. మీరు పానీపూరి తింటున్నారా? వీధుల్లో చేసే పానీపూరి తింటున్నారు అంటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకోవాల్సిందే. ఇటీవలే బెంగుళూరు, కలకత్తా సైడు ఇద్దరు పానీపూరి తిని వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ మొదలైంది. అయితే తర్వాత వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేసుకోగా టాబ్లెట్స్ వాడి తగ్గిందిలే అనుకున్నారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చేసింది. అయితే మనం చూడాల్సిందేంటంటే రోడ్డు పక్కన అమ్ముతున్న పానీపూరి చాలా చేదుగా, చాలా స్వీట్‌గా, చాలా పుల్లగా ఉంటుంది. అయితే మనం గప్‌చిప్‌లని, కట్లెట్ అని ఇలా కొన్ని ఇష్టం కొద్దీ మనం తింటాం. అయితే అతను మాత్రం మనకు వడ్డిచ్చేది తన గోరులతో పొడిచి దాన్ని మన ప్లేట్‌లో వేస్తూ ఉంటాడు. అయితే ఆ గోరుల ద్వారా మనకి ఇన్ఫెక్షన్ చేరుతుంది. ఈ విషయం ఎవరు పట్టించుకోకుండా మనం పైగా పానీపూరి తినగా ఆనియన్స్ ఏసుకుంటూ మళ్ళా కొంచెం దాంట్లో వాటర్ ఏయమని చెప్పి తాగుతూ ఉంటాం. ఆ వాటర్‌ని పుదీనా శుభ్రం చేయరు. అసలు ఆ నీళ్లు బోరు నీళ్ళో, ఏ నీళ్ళో ఎవరికీ తెలీదు. మరింత రుచిగా ఉండడం కోసం వాళ్ళు రకరకాల కెమికల్ కలిపి మనకి టేస్టీగా అందిస్తూ ఉంటారు. ఆహ్, కట్లెట్ చేదుగాను, పుల్లగా ఉంటుంది కదా అని చాలామంది 1కి 2 సార్లు తింటూ ఉంటారు. ఆహ్, పిల్లలు, పెద్దవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు, పెద్దవాళ్ళు పానీపూరీలు ఎక్కువగా తింటుంటారు. కాలేజీ అమ్మాయిలు, కాలేజీ అబ్బాయిలు ఎక్కడ చూస్తే అక్కడ బస్ స్టాపుల్లో గానీ, పానీపూరీలు తింటూ ఉంటారు. కానీ మనం ముందుగా ఆలోచించవలసింది ఏంటంటే, మీ మంచి కోసం చెప్తున్నాం అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. దాంట్లో రసాయనాలు కలిపి జామ్ అని ఏదో ఇష్టం వచ్చినయి నిల్వ చేసి మీకు అమ్ముతున్నారు. మీరు ఈ విషయం పట్టించుకోకుండా గప్‌చిప్పులని ఇలా తింటూ ఉంటారు. త్వరలోనే ఇలాంటివి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా బంద్ చేస్తున్నారు కాబట్టి, త్వరలోనే హైదరాబాద్‌లో కూడా బంద్ చేస్తారని ఒక సమాచారం. దయచేసి ఎవరు పానీపూరీలు తినకండి. దీంట్లో రకరకాల కెమికల్ కలిసి చాలామంది ఆసుపత్రి పాలవుతున్నారు. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు చెప్తూనే ఉంటారు. ఇది కామనే అనుకుంటా ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్న పానీపూరి బండ్లు, గోకుల్ చాట్లు ఇలాంటి వాటిలకి వెళ్తూ ఉంటాం. కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి అని. తిన్నారా? తర్వాత మీరే ఇబ్బంది పడతారు. 1కి 2 సార్లుగా గుచ్చి గుచ్చి ఎందుకు చెప్తున్నామంటే పానీపూరి తిన్నవాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీకు కలకత్తాలో గానీ, బొంబాయిలో గానీ ఇలా చుట్టుపక్కల బాగా ఫ్లోటింగ్స్ ఎక్కువుంటాయి. కాబట్టి మీరు దయచేసి పానీపూరి అనేది తినకండి. 1కి 2 సార్లు చెప్తున్నాను. డాక్టర్లు మాత్రం మరీ చెప్తున్నారు. దయచేసి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.